ఈ రాష్ట్రంలో ఒకప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే. తర్వాత నరేంద్ర మోడీ వచ్చి ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షల దాకా పెంచిండు దాన్ని. రాష్ట్రము కేంద్రం కలిసి చేసుకోవాలి. ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మా దగ్గర ఆరోగ్యశ్రీ ఇంకా మేలైనది, ఆయుష్మాన్ భారత్ కంటే మేలైందని ఆయుష్మాన్ భారత్ పైసలు రానియలేదు, ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని కూడా నాశనం చేసాడు. ఒకటి. రెండోది, కేంద్రంకి వెళ్ళి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి ఆవాస్ యోజన గరీబోళ్ళకి ఇల్లు కట్టుకోనీకి. దేశవ్యాప్తంగా కోట్లాది ఇల్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కోట్లాది ఇండ్లు ఉన్నాయి. 6-7 కోట్ల ఇండ్లు అయిపోయినాయి ఇప్పటికి. ఇక్కడ నువ్వు ఈయన పైసలు ఇవ్వలేదు, ఈయన కట్టలేదు, డబల్ బెడ్రూమ్ అని ఆడికెళ్ళి వచ్చే పైసలు కూడా గరీబోళ్ళకి అందనియలేదు. మూడోది, ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకొని వాళ్ళు బాగుపడితే జీర్ణించుకోలేరు ఎవరు? ఈ ఫ్యూడలిస్టిక్ కేసీఆర్ వాని కుటుంబం. స్కాలర్షిప్లు, గరీబోల స్కాలర్షిప్లు కూడా రాకుండా ఆ స్కీమ్ బంద్ పెట్టిన దరిద్రపు కొట్టు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది రైతులని నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్ఆర్ఐలని నట్టేట ముంచిన పార్టీ ఏంది బొంబాయి, బొగుబాయి, దుబాయ్ అన్నోడు వలసలు ఆపుతాము, పోయిన వాళ్ళం కూడా వాపస్ తెస్తా అన్నోడు వలసలు 10 పెరిగినాయి. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దరిద్రమైన పార్టీ. ఈ అన్నిటికీ కారణం ఈ కేసీఆర్, కేటీఆర్, కవిత. వీళ్ళు ముగ్గురు వీళ్ళకిన వచ్చి ఓటు అడిగితే జూబ్లీస్ పక్కకు పెట్టారు. తెలంగాణలో 7 ఓటు వచ్చినా చెప్పు తీసుకొని కొట్టుంటారు.